గుడిపంతులు పరమేశం తన ముందు కూర్చున్న అనామికా జాతకం చూస్తున్నాడు. ఇంకెంతసేపు చూస్తావు పంతులు? మా బావకి నాకు పెళ్ళవుతుంది కదా, మాకు బాసింగ బలాలున్నాయి కదా. ఉన్నాయి తల్లి, నీ జాతకం మొత్తం చూశాను కదా. మీ ఇద్దరికీ పెళ్ళవుతుంది, సంతోషంగా ఉంటారు, మీ కాపురం చక్కగా సాగుతుంది అని పంతులుగారు చెప్పారు. అనామిక ఎంతో మురిసిపోయింది. సరే పంతులు గారు, ఈసారి ఇంటికొచ్చినప్పుడు మా మేనతతో చెప్పి దక్షిణ ఎక్కువగా ఇప్పిస్తాను. అలాగే తల్లి, నువ్వైతే జాగ్రత్తగా ఇంటికెళ్ళు. అనామిక ఆనందంగా అక్కడి నుంచి బయలుదేరింది. ప్రసాదు పొలం గట్టున ఉన్న చెట్టు కింద కూర్చొని రేడియోలో పాటలు వింటూ సంతోషపడుతూ ఉంటాడు. ఆహా, ఈ మధుర గీతాలంటూ నా మనసు మురిసిపోయే పాటలు ఈ పూట భలేగా వస్తున్నాయి రేడియోలో. ఇంక నాకు అనవద్దు ఏమొద్దు అని సంబరపడుతూ ఉండగా తన భార్య శారద అక్కడికి వచ్చింది. నిరాశగా ముఖం పెట్టి తనలో తాను, హుష్, నా రాకాసొచ్చేసింది, ఇంక సంతోషం కొంగలా పారిపోద్ది అనుకుని రేడియోని బంద్ చేశాడు. శారద అక్కడ కూర్చుంది. మీతో మాట్లాడదామని వచ్చాను. ఎందుకొచ్చావు శారదా అని నేనే ఇప్పుడు నిన్ను అడగలేదు కదా. తమరు అడక్కపోయినా నన్ను చూడగానే మాడిపోయిన మీ మొహం మీ మనసులోని మాటని చెప్పేసింది. సర్లే గాని, ఎంతకీ నువ్వు మాట్లాడాలనుకున్న విషయం ఏంటి? మేనకోళ్ళనా మీకు గురించండి. రమేష్కిచ్చి పెళ్లి చేస్తే మేనకోళ్ళు కాస్త సొంత కోళ్ళ అవుద్ది. ఈ విషయం గురించి కొత్తగా మాట్లాడేదేముంది? మా అన్నయ్య వదిన చనిపోయిన తర్వాత అనామికని మన ఇంటికి తీసుకొచ్చి పెంచి పెద్ద చేశాం. ఇప్పుడు పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఇలా చూడు శారదా, నువ్వేదేదో మాట్లాడుతున్నావు. మన కొడుకు సిటీలో కొలువు చేస్తున్నప్పటికీ మన మాట కాదంటాడా? ఖచ్చితంగా మనం కోరుకున్నట్టు అనామికాని పెళ్లి చేసుకుంటాడు. మరి అనామిక? ప్రసాద్ అయోమయంగా చూశాడు. అనామిక మనవాడిని పెళ్లి చేసుకుంటదా చెప్పండి? కోడల్ని రేపు గుడికి తీసుకెళ్ళి అడుగు. మనం పెంచి పెద్ద చేశామని ఇష్టం లేని పెళ్లి చేసుకోవద్దమ్మా అని చెప్పు. అనామికకి ఇష్టమైతేనే మా నాడితో అమ్మాయి పెళ్లి చేద్దాం. లేదంటే ఇంకో మంచి సంబంధం చూసి మనిద్దరమే తల్లిదండ్రుల్లాగా నిలబడి ఉన్నంతలో ఆ పిల్లకి పెళ్లి చేసి పంపిద్దాం. అలాగేనండి. ఈ విషయం మాట్లాడడానికి ఇంత దూరం రావాల్సిన పని ఉంది. నేను రాత్రికి ఇంటికి వచ్చాక మాట్లాడితే సరిపోయేదిగా. అత్తయ్య అత్తయ్య అంటూ అనామిక నన్ను వదిలిపెట్టుద్దా చెప్పండి? పగలంతా నాతో ఉంటది, రాత్రి అయిందంటే అత్తయ్యతో ఉంటది. సరేలే శారద, నువ్వింటికెళ్ళు, నేను పొలం పని పూర్తయ్యాక వస్తాను. శారద బయలుదేరింది. మరుసటి రోజున గుడి ఆవరణలోని ఒక బెంచి మీద సుశీల అనామిక కూర్చున్నారు. మనవరాలా, నేనొకటి అడుగుతాను, నాకు నిజం చెప్పాలి. అమ్మమ్మ, నువ్వేమడుగుతావో నాకు తెలుసు. నాకు బావంటే చాలా ఇష్టం. బావని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను. నాకు బావకి బాసింగ బలాలున్నాయని పంతులు గారు చెప్పారు. అమ్మ నా మనవరాలా, మేనకోడల స్థానం నుంచి సొంత కోడల స్థానంలోకి రావాలని నీకు ఆరాటం ఎక్కువగా ఉన్నట్టుంది కదా అని అనగానే అనామిక సిగ్గుపడింది. పెళ్లి వరకే ఈ సిగ్గు, కొంచెం దాచుకోమ్మ మానవరాల. ఇక ఇంటికి బా. సిటీలో ఉన్న మానవుడు రమేష్ని పిలిపించి మీ ఇద్దరికి ముడి పెట్టేస్తాను. చి పో అమ్మమ్మ అని అనామిక అక్కడి నుంచి పరిగెడుతుంది. ఇంట్లో శారదా ప్రసాదులు మాట్లాడుకుంటూ ఉండగా గుడి నుంచి సుశీల వచ్చింది. అత్తయ్య, అనామికకి రమేష్ అంటే ప్రాణం కోడ్లా. ఆడిందప్ప మరెవరిని పెళ్లి చేసుకునని నా మొహం మీద చెప్పింది. అంతేకాకుండా ఇద్దరికి బాసింగ బాలాలు ఉన్నాయో లేవో ఆ పంతుల దగ్గరికి వెళ్ళి చూపించుకుంది పిసదే. ఆ మాట విని శారద దంపతులు సంతోషపడ్డారు. మరుసటి రోజున సిటీ నుంచి రమేష్ను ఇంటికి పిలిపించారు. విషయం చెప్పారు. అనామిక కిచెన్ గుమ్మం దగ్గర దాక్కొని వాళ్ళ మాటలు వింటుంది. అమ్మా, మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి ఎవర్రా మనవడా అని సుశీల అడగగానే శారదా, ప్రసాదు, వీరయ్య అందరూ సుశీల వైపు చూశారు. అనామికకి దుఃఖం వచ్చింది. ఆడి మనసుని మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు శారదా. నువ్వు చెప్పరా మనవడా, ఎవరు ఆ అమ్మాయి? ఏం పేరు, ఏం చేసుద్ది, అసలు ఎక్కడ ఉంటది, అన్నీ వివరంగా చెప్పు. నానమ్మ, ఆ అమ్మాయి పేరు అమృత. నాతో పాటు అప్పుడు చదువుకుంది, ఇప్పుడు జాబ్ చేస్తుంది. తనకి నేనంటే చాలా ఇష్టం. ఆ మాట వినగానే అనామిక కళ్ళ నుంచి బాధగా కన్నీళ్లు కారుతూ ఉంటాయి. సరేరా మానవడా, ఆ అమ్మాయి నెంబర్ ఇవ్వు, నేను మాట్లాడతాను. మన గురించి చెప్పి వాళ్ళ కుటుంబం గురించి కూడా తెలుసుకుంటాను. అత్తయ్య, మీరు చేస్తుంది ఏం బాగాలేదు. నీకు తెలియదు శారదా, నువ్వు ఊరుకో. రమేష్ ఫోన్ నెంబర్ ఇచ్చాడు.
సుశీల తన ఫోన్ నుంచి ఫోన్ చేసింది. అవతల హాస్టల్లో ఉన్న అమృత లిఫ్ట్ చేసింది. సుశీల స్పీకర్లో పెట్టింది. హలో, ఎవరు? నేను రమేష్ వాళ్ళ నానమ్మని మాట్లాడుతున్నాను. చెప్పండి ఏంటో. మా వాడు నువ్వు ప్రేమించుకుంటున్నారని చెప్పాడు. పెళ్లి కూడా చేసుకుంటారని చెప్పలేదా మీకు? అన్నీ వివరంగా చెప్పాడు. నీతో మాట్లాడాలనిపించి ఫోన్ చేశాను. మాట్లాడండి అయితే. పెళ్లి తర్వాత ఇద్దరు కలిసి ఒక పెద్ద ఇంటికి లోన్ మీద తీసుకోండి. పెద్దిల్లెందుకు? ఉండేది నేను రమేష్, మేమిద్దరమే కదా. మీరు మాతో ఉండడానికి వీల్లేదు. మీరు మీ ఊర్లోనే ఉండాలి. నేను ఆ పల్లెటూరికైతే రాను. మీకు ఎలాంటి సేవలు చేయలేను. నా కండిషన్స్ ఏంటన్నవి నేను ముందే రమేష్కి చెప్పాను. మీకు అతను చెప్పలేదా వాటి గురించి? లేదు అమృత, నువ్వు చెప్పు అని సుశీల అడగగానే ఉమ్మడి కుటుంబాన్ని విడదీసే సలహాలు, సూచనలు చెప్పింది. శారదా ప్రసాదులు అయోమయంగా ముఖాలు చూసుకున్నారు. సుశీల ఏమీ మాట్లాడకుండా ఫోన్ పెట్టేసింది. ఏంట్రా మనవడా ఇదంతా? ఆస్తి మొత్తాన్ని ఆ అమ్మాయి పేరు మీద రాయాలా? నీకొచ్చే జీతాన్ని ఆమె కోసం, ఇంటి కోసం ఖర్చు పెట్టాలా? ఆ అమ్మాయి జీతం, డబ్బులు అన్నీ కలిపి వాళ్ళ అమ్మ వాళ్ళకి పంపించిద్దా? ఇదేమిట్రా? రమేష్ ఏమీ మాట్లాడలేదు. నిన్ను చూడ్డానికి ఆ అమ్మాయి పర్మిషన్ తీసుకొని ఆమె ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలా? అది కూడా ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోవాలా? అబ్బా, అది కాదమ్మా. నేను అమృతకు అన్ని సర్ది చెప్పుకుంటానులే. ఏం చెప్పుకుంటావురా? ఈ ఇల్లు మీ పేరు మీద రాసేది లేదని చెప్పగానే ఫోన్ పెట్టేసింది. ఇంకా అమ్మాయి గురించి ఆలోచన ఏమొద్దు. రమేష్ ఏమీ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళాడు. అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చింది. అనామిక కన్నీళ్లు చూసి అందరికీ జాలి కలిగింది. నువ్వేం బాధపడక్కోళ్ళ అత్తయ్య, బావ కోరుకున్నట్లే ఆ అమృతతోటే బావకి పెళ్లి జరిపించండి. నేనడ్డు చెప్పను అని వెళ్ళిపోయింది. మరో 2 రోజులు గడిచాయి. రమేష్ గది నుంచి బయటకు రాలేదు. ఏమీ తినలేదు. అనామిక కూడా అంతే. అమృత మాత్రం అన్ని విధాలా అన్నీ తింటూ ఆనందంగా ఉంటుందక్కడ. 3వ రోజున సుశీల రమేష్ గది దగ్గర నిలబడింది. మానవడా, అమృత పెట్టిన షరతులు ఒప్పుకుని నీకు ఆ అమృతకి పెళ్లి చేస్తాము. అమృత జాతకం చూపించమను. బాసింగ బలాలు ఎట్టాగున్నాయో ఎప్పుడున్నాయో చూద్దాం అని చెప్పింది. రమేష్ సంతోషంగా తలుపు తెరిచాడు. ఒక కాగితాన్ని వాళ్ళకిచ్చాడు. ఓహో, అన్నీ సిద్ధం చేసుకునే వచ్చావన్నమాట. అందరూ కలిసి పరమేశం ముందు కూర్చున్నారు. ఆయన రమేష్, అమృతల జాతకాలని చూస్తున్నాడు. వాళ్ళకి బాసింగ బలాలు ఉన్నాయో లేవో అని అందరూ ఆతురతగా ఎదురు చూస్తున్నారు. ఓ అరగంట తర్వాత పరమేశం దీనంగా ముఖం పెట్టాడు. సుశీలమ్మ, ఏ విధంగా చూసినా వీళ్ళకి బాసింగ బలాలు లేవు. కాదని ఇద్దరూ పెళ్లి చేసుకుంటే రమేష్కి మాత్రం ప్రాణహాని ఉంది. ఇక మీ ఇష్టం. ఆ మాట వినగానే అందరూ బాధగా రమేష్ వైపు చూశారు. నేను ఈ పంతులుగా చెప్పేది నమ్మను. ఇతను కావాలని ఇలా చెప్తున్నాడు. చూడు రమేష్ బాబు, నువ్వెక్కడికైనా వెళ్ళి మీ జాతకాలను చూపించుకో. నేను చెప్పింది కాకుండా మరేదైనా చెప్తే నువ్వు ఏం చెప్తే అది నేను చేస్తాను. లేదు, నేను చెప్పిందే మిగతా వాళ్ళు చెప్తే నేను చెప్పినట్టు నువ్వు వినాలి మరి. అలాగే పంతులు గారు, మీరు చెప్పింది అబద్ధమని నేను నిరూపిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 3 రోజులు గడిచాయి. రమేష్ ఇంటికి రాలేదు. ఇంటి దగ్గర అందరూ కంగారు పడుతూ ఉంటారు. 4వ రోజున రమేష్ దిగులుగా ఇంటికొచ్చాడు. ఏమైంది బాబు, తెలుసుకున్నావా? నానమ్మ, పరమేశం పంతులు గారు చెప్పిందే నిజం. అమృతకి నాకు బాసింగ బలాలు లేవు. నాకు అనామికకి పెళ్లి చేయండి. మా ఇద్దరికి బాసింగ బలాలున్నాయి అని చెప్పాడు. ఆ మాట విని అందరూ సంతోషపడ్డారు. అనామిక సంతోషానికి అవధుల్లేవు. సిగ్గుపడుతూ తన గదిలోకి వెళ్ళింది. వెనకాలే సుశీల వచ్చింది. అమ్మా అనామిక, నువ్వు సంతోషంగా ఉన్నావు కదా? అవునమ్మమ్మా, నేను కలల కన్నా నా రాకుమారుడు నా సొంతం కాబోతున్నాడు. ఆనందం కాకుంటే మరొకటి ఎలా ఉంటుందమ్మమ్మా? సరే మనవరాల, రేపు పరమేశం పంతుల్ని పిలిపించి పెళ్లి ముహూర్తం పెట్టిచ్చేస్తాను. ఇప్పుడే మీ అందరికీ పాయసం చేసి తీసుకొస్తాను. అనామిక కిచెన్లోకి వెళ్ళింది. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజున పరమేశం పంతులు గారు వచ్చారు. రమేష్, అనామిక జాతకాలు చూసి ఇద్దరి బాసింగ బలాలు చూసి ముహూర్తం పెట్టారు. వారం రోజుల తర్వాత రమేష్కి, అనామికకి చాలా ఘనంగా పెళ్లి జరిగింది. మేనకోడలు అనామిక శారద కోరుకున్నట్టుగా తన సొంత కోడలయ్యింది. అనామిక, రమేష్ల కాపురం సంతోషంగా సాగాలని మనందరం కోరుకుందాం. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.